రెండు తలల పాము డ్రాగన్ నే తన సింబల్ గా పెట్టుకున్న చైనా తన నైజం కూడా అదే అని రుజువు చేసుకుంటోంది. పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్తున్నా వినకుండా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇది తగదు అని భారత్ అభ్యంతర పెడుతున్నా వెనక్కి తగ్గటం లేదు. అయితే తాజాగా చైనా దేశపు సైంటిస్టులే మీరు కడుతుంది డ్యామ్ కాదు, ఆ పేరుతో పెద్ద డేంజర్ ని తట్టి లేపుతున్నారు అని హెచ్చరించారు. మరి ఇప్పుడు చైనా రియాక్షన్ ఏంటి? ఇంతకీ చైనా జియాలజిస్టులు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. చైనా మెగా డ్యామ్ కాదు, మహా డేంజర్. వార్నింగ్ సిగ్నల్ ఇచ్చిన చైనా జియాలజిస్టులు. సంచలనం కలిగిస్తోన్న చైనా మార్నింగ్ పోస్ట్ స్టోరీ. బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్ కు ముప్పు. క్రియాశీలక ఫాల్ట్ లైన్ పై డ్యామ్ నిర్మాణం జరుగుతోందని వెల్లడి. భూకంపాలు వస్తాయని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక. బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ స్థాయిలో నిర్మిస్తున్న మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ వళ్లు జలధరించే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ డ్యాం నిర్మాణ ప్రాంతం కింద భూపలకలు ఇప్పటికే నెర్రలు విచ్చి ఉన్నట్లు చైనా జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఓ యాక్టివ్ టెక్నోటిక్ ప్లేట్స్ క్రాక్స్ గమనించినట్లు ఆ దేశపు భౌగోళిక శాస్త్రవేత్తలే చెప్పడంతో ఇప్పుడు చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చైనా ఎక్కడైతే మెగా హైడ్రల్ పవర్ ప్రాజెక్టు చేపట్టిందో అక్కడే ఇలాంటి ప్రమాదకర సంకేతాలు రావడం గమనార్హం. దీనివల్ల ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించే, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని చైనా జియాలజిస్టుల అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక నిజానికి జూన్ నెలలో ప్రచురితమైంది. ఈ డ్యాంపై భారత్ ఎప్పటినుంచో తన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. అయితే ఇదేదో ఒక్క భారత్ కు మాత్రమే కాదు, చుట్టుపక్కల దేశాలు కూడా మహాముప్పు ఉందనేది ఇప్పుడు బయటపడింది. టిబెట్ లోని యార్లుంగ్ తాంగ్పో నది భారత్ లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్రగా పిలుస్తారు. ఈ నదిపైనే ఈ భారీ డ్యాం నిర్మాణాన్ని చైనా 2025లో ప్రారంభించింది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా నిలవనుంది. చైనాలోని 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు అధికంగా ఏటా సుమారు 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్తును ఇది ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే మన ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్కు బ్రహ్మపుత్ర నది ప్రధాన జీవనాధారం. ఈ నదిపై చైనా చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని భారత్ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా చైనా శాస్త్రవేత్తల భౌగోళిక అధ్యయన నివేదిక వెలువడడంతో ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చైనా జియోలాజికల్ సర్వే ఆధ్వర్యంలో చెంగ్టు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. డ్యాం నిర్మిస్తున్న ప్రాంతంలో హైజన్ ఫాల్ట్ అనే ఫాల్ట్ లైన్ ఉందని, ఇది నిరంతరం కదులుతూ ఉండటం వల్ల అక్కడి శిలలు బలహీనపడ్డాయని వారు గుర్తించారు. డ్యాంలో నీటిని నింపినప్పుడు లేదా భూకంపం సంభవించినప్పుడు కొండ చర్యలు విరిగిపడే ముప్పు అధికంగా ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం సహజంగానే భూకంపాల ప్రభావానికి ఎక్కువగా గురవుతుందని వారు గుర్తు చేశారు. మరి ఈ ప్రమాదాన్నైనా చైనా లెక్క పెడుతుందో లేక ముందుకు వెళుతుందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.